ఎందుకంటే ఈరోజు జనసేనకి యువతి యువకులు కానీ చదువుకున్న వాళ్ళు ఆకర్షణలు అవుతున్నారంటే సిద్ధాంతాలు జనసేన బలమైన సిద్ధాంతాలను చూసే వాళ్ళు కులాల కులాన్ని నేను ప్రేమిస్తూ ఇతర కులాలను గౌరవించడం అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది. ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించడం అన్ని మతాలను గౌరవిస్తాను అన్నాడు. అయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజుకి కూడా మత రాజకీయం చేస్తున్నారు. ఈ రోజుకి కూడా మత రాజకీయం చేస్తున్నారు. వస్తుంది. రమేష్ గారు మీరు రాసి పెట్టుకోండి, నేను సైలెన్స్ గా ఉన్నాను కదా, మీరు ఆయన అన్నదానికి ఆన్సర్ ఇస్తున్నారు. కరెక్టే, ఆ సిద్ధాంతం అది కాదని చెప్పారు కదా. మళ్ళీ వద్దు, మళ్ళీ పొడిగించుకుంటే ఏమవుతుంది, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది అప్పటివరకు. అందుకని మళ్ళీ ఎందుకంటే ఒక్కటి చూపించమనండి, పవన్ కళ్యాణ్ గారు ఇతర కులాలను కానీ ఇతర మతాలను కానీ విమర్శించడం ఒక్కటి చూపించమని. జగన్మోహన్ రెడ్డి గారు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు వేరే కులాన్ని విమర్శించారు అనేది ఒక్కటి చూపించండి. బోల్డ్ అప్పారావు గారు జగన్మోహన్ ఒక్కటి చూపించండి. మంత్రులు ఒక్కటి వేరే కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు అనేది ఒక్కటి చూపించండి. నాకు కులభావం చూసేనా ఓట్లు వేయమని చెప్పి అడిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కులభావం చూసేనా ఓట్లు వేయండి అని అడిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ నాయకుడు మీరు చెప్తారండి. ఆ 8% ఓటింగ్ అయితే మీకు దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో 8% ఓటింగ్ ఉంది మీకు. ఏమైపోతుంది మళ్ళీ కాదు కాదు వ్యక్తిగతం కాదు కాదు మళ్ళీ వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం వ్యతిరేక కూడా ఒక్క నిమిషం మళ్ళీ వ్యక్తిగత కాదు కాదు మళ్ళీ ఎక్కడికో వెళ్తాయి. ఎస్ రైట్. ఇప్పుడు అలా మనం కాదు కాదు మళ్ళీ అది అలానే కదా. రమేష్ గారు ఒకటి ఇప్పుడు మిమ్మల్ని ఆపితే మీరు సపోర్ట్ చేస్తారా అంటారు. ఎస్ అదే అంటుంటే నేను కూడా. ఎందుకంటే ఒక పదం మాట్లాడితే దానికి మళ్ళీ కౌంటర్ ఇంకో పదం వచ్చిందంటే అది ఇంకొకలాగా వెళ్ళిపోతున్నాయి అన్ని కూడా. అందుకని వద్దు దయచేసి. అసలు మామూలుగా సున్నితమైన అంశాలు, ఈ కుల మతాలను సున్నితమైన అంశాలు, వీటి గురించి అంతసేపు మాట్లాడుకోవడం కరెక్ట్ కదా. కానీ మనకి ఎందుకు అంటాను, ఎందుకు ఇంకా ఇలాంటి గురించి మాట్లాడుకో